మన భారతీయ ఆయుర్వేద చికిత్సలో నల్లేరుకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. మరి నల్లేరుతో పచ్చడి చేసుకుని తిన్నామనుకోండి, అసలు ఆ రుచి అద్భుతమనే చెప్పుకోవాలి. ఎముకల దృఢత్వాన్ని పెంచే నల్లేరు పచ్చడి ఈజీగా నా స్టైల్లో మీకోసం. పట్టణాల్లో ఉండే వాళ్ళకంటే పల్లెటూరులో ఉండే వాళ్ళకి నల్లేరుని ఎలా పెంచుకోవాలి, అది ఎక్కడ దొరుకుతుంది, ఎలా వండుకోవాలనేది బాగా తెలుసు. ముందుగా నల్లేరుని శుభ్రం చేయడానికి చేతిలో కాస్త నూనె వేసుకొని చేతులకంతా రాసుకొని క్లీనింగ్ అయితే మొదలు పెట్టాలి. లేదనుకోండి చేతులు బాగా దురద పెడతాయి. దురదతో పాటు చిటపటమంటూ చేతులంతా మంట కూడా వస్తాయి. ముందుగా నల్లేరుని కట్ చేసేటప్పుడు కండితల దగ్గర నుంచి కట్ చేసి మధ్య భాగాన్ని మాత్రమే వండుకోవడానికి ఉపయోగించాలి. ఆయుర్వేద చికిత్సలో భాగంగా విరిగిన ఎముకలను త్వరగా అతికించడానికి ఈ నల్లేరును ఉపయోగిస్తారు. నాకు దొరికిందే మహాప్రసాదం అన్నట్టు నేను ఈ నల్లేరుని కొనుక్కొని తెచ్చుకున్నాను. నార శుభ్రం చేస్తుంటేనే పీచులా వస్తుంది కదా. నల్లేరులో అధికంగా పీచు పదార్థం ఉంటుంది. పైల్స్ సమస్యతో బాధపడుతున్న వారికి ఈ నల్లేరుతో చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది. అంతేకాదండి, బ్లడ్ లో షుగర్ లెవెల్ ని నియంత్రించడంతో పాటు శరీర బరువును తగ్గించడంలో కూడా నల్లేరు సహాయపడుతుంది. నల్లేరు ఎంత మంచిదంటే మన లేడీస్ కి పీరియడ్ ప్రాబ్లం లో వచ్చే పెయిన్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. కణితల దగ్గర ఇలా వేర్లు వస్తాయన్నమాట. వీటిని మనం కుండీలో పెట్టామనుకోండి, నల్లేరు మొక్క మన ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. కణితల్ని కట్ చేసి నార బాగా తీసిన తర్వాత నల్లేరు ముక్కల్ని ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. నల్లేరుని శుభ్రం చేసేటప్పుడే కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయిల్ పూసుకున్నా సరే నల్లేరుని కట్ చేసేటప్పుడు దానికి ఉన్న బంకని ఎక్కువసేపు చేతుల పైన ఉంచకండి. ఎందుకంటే మంట దురద అనేవి వచ్చాయి అంటే ఒక పూటంతా ఉంటాయి. నల్లేరు కాడల్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు శుభ్రం చేసుకోవాలి. దానికోసం నీళ్లలో 2 గుప్పెళ్ళ కళ్ళుప్పు తీసుకుంటున్నాను. ఉప్పు నీళ్లలో ఈ నల్లేరు కాడలు 5 నిమిషాలైనా ఉండాలి. ఇలా చేయడం వల్ల వాటికున్న దురద లక్షణం పోయి మనం కూర వండుకోవడానికి సిద్ధంగా తయారవుతాయి అన్నమాట. ఆయుర్వేదంలో అస్థి సంహారకగా ప్రసిద్ధి చెందిన ఈ నల్లేరు కీళ్ల నొప్పులు తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ముఖ్యంగా కాల్షియం, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. ఉప్పు నీళ్లలో బాగా శుభ్రం చేసిన నల్లేరు ముక్కలు ఇక వండుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒక పాన్ లో ఆయిల్ వేసుకొని కట్ చేసి శుభ్రం చేసుకున్న నల్లేరు ముక్కల్ని ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. నల్లేరు కాడలు వేయించేటప్పుడు 1/2 స్పూన్కి పసుపు వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు ఈ నల్లేరు కాడల్ని మగ్గనివ్వాలి. నూనెలో బాగా వేయించిన తర్వాత పక్కకి తీసుకొని పెట్టుకోవాలి. పచ్చట్లో రుబ్బుకోవడానికి పోపు తయారు చేసుకోవాలి. ఇదే నూనెలో 1 స్పూను మినపగుళ్ళు వేస్తున్నాను. 1 స్పూన్కి ఆవాలు. ముందుగా వేసిన మినపప్పు, ఆవాలు బాగా వేగాక ఇందులో 2 స్పూన్లకి జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూను ధనియాలు వేస్తున్నాను. పోపు దినుసులు బాగా వేగాక 1 స్పూన్ వెల్లుల్లి, 10 నుంచి 12 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇలా పోపుని సిద్ధం చేసుకునే సమయంలో మనం నువ్వులు, పల్లీలు కూడా వేసుకోవచ్చు. కానీ నల్లేరు రుచి మాత్రమే తెలియాలని కేవలం నేను పోపుని ఈ విధంగా తయారు చేసి చూపిస్తున్నాను. పోపు సిద్ధమైంది. స్టవ్ ఆఫ్ చేసుకుని చింతపండుని గోళీ సైజ్ అంతా నానబెట్టుకుని పెట్టుకోవాలి. పోపు దినుసులు బాగా చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇందులో 1 స్పూన్ మెజర్మెంట్కి ఉప్పు వేస్తున్నాను. నానబెట్టిన చింతపండు గుజ్జును కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బెల్లం వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల పచ్చడి చాలా రుచిగా వస్తుంది. పోపు దినుసులన్నీ నలిగేలాగా ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. కచ్చా పచ్చగా ఇలా పోపు దినుసులు నలిగాక వేయించి చల్లార్చి పెట్టుకున్న నల్లేరు కాడలను కూడా జార్లో వేసుకోవాలి. చెప్పుకున్నాం కదా, నల్లేరు పీచు పదార్థం అని. మిక్సీ పట్టేటప్పుడు బాగా పీచులాగా వస్తుంది. కొంచెం కొంచెంగా నీళ్లు జోడించుకుంటూ పచ్చడి చేసుకోవాలి. మిక్సీ జార్లో పచ్చడి సిద్ధంగా అయిపోయిన తర్వాత వేడి వేడి నూనెతో పోపు పెట్టుకోవాలి. అప్పుడు పచ్చడి రుచి మరింత బాగుంటుంది. ఇప్పుడు దానికోసం నేను 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్కి ఆవాలు, 1/2 స్పూన్కి జీలకర్ర తీసుకుంటున్నాను. పంటి కింద పప్పులు నలగాలి కాబట్టి పచ్చిశనగపప్పు, ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవడానికి వెల్లుల్లి, ఇంకాస్త కారాన్ని జోడిస్తూ 1 ఎండుమిర్చి. పోపు వేగుతుంటేనే కమ్మగా వాసన వస్తుంది. అసలు ఎప్పుడు నల్లేరు పచ్చడి తినని వాళ్ళు కూడా ఒక్కసారి తిన్నారనుకోండి, ఆ రుచికి ఫిదా అవ్వాల్సిందే. అంత టేస్టీగా ఉంటుంది. గ్రైండ్ చేసుకున్న పచ్చడిని తీసి పోపులో వేసి బాగా కలుపుకోవాలి. పోపు, నూనె అన్నీ కూడా పచ్చడికి బాగా పట్టేలాగా. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. మెనోపాజ్ తర్వాత ఆడవాళ్ళలో ఎముకలు బలహీనంగా తయారవుతాయి. తగిలే చిన్న చిన్న దెబ్బలకే ఎముకలు చాలా త్వరగా విరిగిపోతుంటాయి. మీ ఎముకల కండరాలు స్ట్రాంగ్ గా చేసుకోవడానికి నల్లేరు పచ్చడిని మీ ఆహారంలో చేర్చుకోండి. చూసారు కదా నల్లేరు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో. దీని ఆరోగ్య ప్రయోజనాలు అందరికీ తెలిసిందే. ఎక్కడైనా నల్లేరు కాళ్ళు కనిపిస్తే కొనుక్కుంటారో కోసుకొస్తారో తెచ్చుకొని ఇలా వండుకొని తినేసేయండి. నల్లేరుతో కారం పొడి, పప్పు, కూర కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో తర్వాత వీడియోస్ లో చూసేద్దాం. నడిస్తే కాళ్ళు నొప్పులు, కూర్చుంటే నడుము నొప్పి, కీళ్ల నొప్పులతో బాధపడే వాళ్ళందరూ నల్లేరుని తమ ఆహారంలో తీసుకోండి. మనం వేసుకునే మందులతో పాటు ఆహార నియమాలు కూడా చాలా అవసరం.
నా స్టైల్‌లో నల్లేరు పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్పా కదా! మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఆవకాయ బిర్యానీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.